హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాహి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసింటేనే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియోలో ఏముండబోతుంది అని. ఈ రోజైతే నా బర్త్డే వ్లాగ్ అంతా మీరు చూస్తారు. యాక్చువల్లీ బర్త్డే అయితే నాది May 20th జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఈ వ్లాగ్ ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయడానికి టైం అయిందనమాట. సో సారీ, చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బట్ చాలామంది అడుగుతున్నారు నన్ను, మీ బర్త్డే వ్లాగ్ ఎందుకు పెట్టట్లేదు ఇంకా అని చెప్పి. నేను ఎడిటింగ్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. ఎనీవే ఫైనల్గా నా బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేసింది. ఈ టెంపుల్ మా టవర్స్ కింద ఉంటుంది, అంటే మా అపార్ట్మెంట్ కింద ఉంటుందన్నమాట, వినాయకుడి గుడి. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో, షార్ట్ వీడియో కూడా నేను ఇక్కడే షూట్ చేశాను. ఇక్కడి నుంచి నా ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ అయింది, నా యూట్యూబ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత మా ఇంటికి దగ్గరలోని శివాలయం ఉంటుంది. ఆ శివాలయంతో నాకు చాలా కనెక్షన్ ఉంది. ఎందుకో తెలీదు, నాకు ఎలాంటి బ్యాడ్ వైబ్స్ వచ్చినా నేను వెంటనే వెళ్ళేది శివాలయానికి అనమాట. నాకు శివాలయం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్ ఏమైనా ఉంది అంటే అది శివాలయమే. ఎవ్రీ మండే వెళ్ళి అభిషేకం చేయించుకుంటాను, కన్ఫామ్ అది మాత్రం. ఎక్సెప్ట్ ఒక పీరియడ్స్ వచ్చినప్పుడు తప్పించి మిగతా అన్ని వీక్స్ కూడా వెళ్తూ ఉంటాను. ఈ శివాలయం రాయలంలో ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళందరికీ ఇది చాలా ఫేమస్ అనమాట. చాలామంది వస్తూ ఉంటారు ఈ ప్లేస్కి. అండ్ మండే అయితే అసలు ఖాళీ ఉండదు. బట్ నేను కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అప్పుడైతే ఎవరు లేరు. ఇక్కడ మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు. బయట ఇలా విగ్రహాలు ఉంటాయి. నేను కూడా శివలింగానికి అభిషేకం చేసేసా. తర్వాత లోపల కూడా ఒకసారి అభిషేకం చేయించుకున్నాను. యాక్చువల్లీ నేనైతే పెరుగుతో అభిషేకం చేయించుకుంటాను. నాకు మా పిన్ని చెప్పిందనమాట, పెరుగుతో అభిషేకం చేయించుకో అని చెప్పి. సో ఇక్కడి నుంచి ఎదురుకుండానే ఇంకొక గుడి ఉంటుంది, లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఆ పక్క నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. మా రాయలం చెరువు ఇది. నాకు ఇక్కడి నుంచి వ్యూ చూడడం అంటే ఎంత ఇష్టమో. ఇక్కడ వర్షం పడినప్పుడు చూస్తే భలే అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేసా. ఇంట్లో నాకు ఫేవరెట్ అయినవన్నీ వండేసింది మా అమ్మ. గులాబ్ జామ్ చేసింది అండ్ అలాగే పూరి కూడా వండింది. గాయత్రి అయితే నాకు గులాబ్ జామ్ తినిపించి హ్యాపీ బర్త్డే చెప్తుందనమాట. పూరి కూడా నా ఫేవరెట్ టిఫిన్స్లో. సో పూరి చేసింది. శుభ్రంగా పూరి అండ్ గులాబ్ జామ్ కూడా తినేసాను. ఇదైతే నా బర్త్డే డ్రెస్. ఈ డ్రెస్ నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను, నేనే కస్టమైజ్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఈ డ్రెస్ సేల్కి కూడా పెట్టాను నా పేజ్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎవ్రీ బర్త్డే ఇంకా ఇక్కడికి వెళ్తాం, మన అమ్మమ్మ ఇంటికి ఇలా తిరుగుతాం కదా. సో నేను కూడా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి అమ్మమ్మ ఇంటికి అయితే బయలుదేరాను. ఇక్కడ వీళ్ళైతే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను రాగానే మా లక్కీ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నన్ను విష్ చేసేసింది. అండ్ వీడియోలో హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఇక్కడ తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి నాకు గాయత్రి పార్సల్తో కనిపించింది. ఏంటిది అని అడిగితే నాకైతే చెప్పలేదు, కానీ అది ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంది. బట్ అదైతే ఫ్లాప్ అయిపోయింది. నేను చూసి నాకు అర్థమైపోయింది అనమాట ఎవరు పంపారు ఏంటని. మా పిన్ని పంపించింది కాకినాడ నుంచి. దానిపైన స్టిక్కరింగ్ పైన రాసేసింది అనమాట, కాకినాడ టు భీమవరం అని. కాకినాడ అని పేరు చూడగానే నాకు అర్థమైపోయింది మా పిన్నే పంపించిందని చెప్పి. నాకైతే ఇది చాలా స్పెషల్ గిఫ్ట్. ఎందుకంటే నాకు ఆ చీర కంటే కూడా ఆ చిన్న నోట్ నాకు చాలా బాగా నచ్చేసింది. హ్యాపీ బర్త్డే మహి ఫ్రమ్ పిన్ని అని రాసింది మా పిన్ని. అండ్ నా కోసం శారీ తీసుకుని దాని బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసి, యాక్చువల్లీ మా పిన్ని టైలర్ అనమాట. సో నా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసి నాకు శారీ విత్ బ్లౌజ్ పంపించింది. నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చేసింది. వీడియో ఎండ్లో అయితే నేను ఇది కట్టుకున్నాను కూడా, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది, అలా ఫిట్గా కుట్టేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మా పిన్నికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము బయట నుంచే ఫుడ్ తెప్పించుకున్నాము. నేను మార్నింగ్ గుడికి అదంతా వెళ్ళాను కదా, సో వెజ్జే తినాలి అని అనుకున్నా. నార్మల్గా నా బర్త్డేకి నేను ఎప్పుడు నాన్ వెజ్ తినాలి అనుకుంటాను. బట్ నేనైతే ఆ రోజు ఇంకా మండే కాబట్టి వెజ్జే తిన్నాం అని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ తిన్నాను. ఆ తర్వాత మా చెల్లెళ్ళకైతే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తెప్పించారు. అండ్ నెక్స్ట్ అయితే మా భీమవరం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు కదా, సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు కేక్ కటింగ్ చేయించారు. అండ్ వీళ్ళిద్దరు అయితే భీమవరం అమ్మాయి అండ్ ది ఫ్లవర్ ఎక్స్ప్లోరర్, తన పేరు శిరీష. అండ్ ఫ్లవర్ ఎక్స్ప్లోరర్ అన్నాను కదా, తన పేరు శ్రీజ. వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా
ఫ్రెండ్స్ అయిపోయాము మేము. ఒక 2-3 టైమ్స్ మీట్ అయ్యామేమో, బట్ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. వీళ్ళందరూ కలిసి నాకు కేక్ కటింగ్ చేయించారు. చాలా స్పెషల్ అనిపించింది ఆ రోజు. నేను టోటల్గా ఒక 4 కేక్స్ కట్ చేశాను. నైట్ కూడా నేను 12కి కూడా కేక్ కట్ చేశాను. అమ్మాలు కేక్ కటింగ్ చేయించారు నాతో. అండ్ తర్వాత వీళ్ళు అండ్ ఆర్ఫనేజ్లో ఒక కేక్ కట్ చేశాను. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక కేక్ కట్ చేశాను. 4 కేక్స్ కట్ చేశాను ఫస్ట్ టైం నా బర్త్డేలో. తర్వాత ఇక్కడి నుంచి నేనైతే ఆర్ఫనేజ్కి వెళ్ళాను అనమాట. ఇదైతే చిన్నమేరంలో ఉంటుంది. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా చెప్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇదైతే చిన్నమేరం అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కదా, దాని స్ట్రైట్ రోడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఎంత డిసిప్లైన్గా ఉన్నారంటే అస్సలు ఎటువంటి గోల అల్లరి అదంతా ఏం లేదు. చాలా డిసిప్లైన్గా లైన్లో నిలబడడం, లైన్లో రావడము, అన్నీ రిసీవ్ చేసుకోవడము, మాట్లాడడం, అదంతా కూడా చాలా డిసిప్లైన్గా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి బర్త్డే కూడా సేమ్ డే అనమాట. సో మేమిద్దరం కలిసి కేక్ కట్ చేయించాము. నేను ఎందుకు చిన్నపిల్లల్ని చూస్ చేసుకున్నాను నా డొనేషన్కి అని అంటే, నాకు స్పెషల్గా ఏమనిపించిందంటే, నేను జాబ్ చేసినప్పుడు నా ఫస్ట్ శాలరీలో ఎంతో కొంత నేను డొనేట్ చేయాలి అని నేను అనుకున్నాను. కానీ అప్పటి నుంచి నాకు అది చేయడానికి వీలు అవ్వలేదు. అంటే నాకు అంత ఛాన్స్ దొరకలేదు. ఫైనల్గా నాకు శాలరీ వచ్చింది. ఆ తర్వాత ఒక 2 మంత్స్కి నా బర్త్డే కూడా వచ్చింది. ఇంకా ఎలాగైనా ఈ బర్త్డే రోజునే చేద్దాం అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మా డాడీకి చెప్తే ఇలాగా అందరినీ కాంటాక్ట్ అయ్యి మా మామయ్య ద్వారా వీళ్ళ కాంటాక్ట్ తెలిసింది. అండ్ మాకు కూడా చాలా దగ్గరే కదా, ఒకసారి వెళ్దాము, వీళ్ళకి డొనేట్ చేద్దామని అనుకున్నాను. అండ్ చిన్నపిల్లల్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, బర్త్డేస్ ఆర్ వెరీ స్పెషల్ అందరికీ, బట్ అందరి లైఫ్స్ ఒకలా ఉండవు. మనకి బర్త్డేస్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చేస్తారు. ప్రతి బర్త్డేకి మనకి గిఫ్ట్స్ వస్తాయి, డ్రెస్సులు, మనకి కావాల్సినవన్నీ కొనిస్తారు, అండ్ చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్ కటింగ్ అంతా జరుగుతుంది. కానీ ఇలా ఆర్ఫనేజ్లో ఉండే వాళ్ళకి అవి ఏం జరగవు కదా. సో నాకేంటంటే అవన్నీ మనం ఎలాగో చేయలేము, బట్ అట్లీస్ట్ మన బర్త్డే వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వస్తుంది. అండ్ అలా చేసుకున్నందుకు మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను చిన్నపిల్లలకి డొనేట్ చేయాలి అని అనుకున్నాను. అందుకోసమే ఈ ప్లేస్కి వెళ్ళాను. అండ్ అదే రోజు ఇంకొక అమ్మాయి బర్త్డే రావడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. సో ఏదో నాకు కూడా తనతో కేక్ కటింగ్ చేయించినందుకు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇలాగ పీసెస్లా కట్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాను. అందరూ ఒక్కళ్ళు కూడా ఆగకుండా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ బర్త్డే చెప్పిన తర్వాత వెళ్ళారు. ఇంత డిసిప్లైన్గా నేను ఎక్కడా పిల్లల్ని అయితే చూడలేదు. ఎంతో కొంతమంది అన్నా అలా చేస్తూ ఉంటారు, కానీ అసలు ఇక్కడ అలా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు చాలా సైలెంట్గా, చాలా డీసెంట్గా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను విష్ చేసే వెళ్ళారు. ఇప్పుడైతే డిన్నర్ టైం అనమాట. ఇంకా మేమైతే వాళ్ళకి మనీ ఇచ్చేసాము. వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు బయట నుంచి ఫుడ్ అలో చేయరంట. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బయట నుంచి తెస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క
టైప్ ఫుడ్ తీసుకొస్తారు బయట నుంచి తెచ్చి. వాళ్ళకి డైలీ ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. అలా డైలీ బయట ఫుడ్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు నిజంగా చాలా బాగా ఆలోచించారు అనిపించింది. సో మనీ ఇస్తే వాళ్ళే ఫుడ్ అంతా అరేంజ్ చేసి మన చేతుల మీదుగా డొనేట్ చేయించేటట్టుగా అది మనం వడ్డించి వాళ్ళకి పెట్టచ్చు అనమాట. నిజంగా ఇది బాగుంది. సో మేము కూడా ఫుడ్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నప్పుడు మేమే మా చేతులతోనే వడ్డించామన్నమాట. అక్కడ కూడా ఫస్ట్ ఎవరిని పిలిస్తే వాళ్ళే లైన్లో వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా ఫుడ్ వేయించుకోవడం, మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చోవడము. అండ్ నెక్స్ట్ మళ్ళీ అమ్మాయిల్ని పిలిస్తే అమ్మాయిలు రావడం, వాళ్ళు కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చోవడం, అందరూ ఒకేసారి స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా ఆ రోజు నేను చాలా మంచి పనే చేశాను అని అనిపించింది నాకు. అండ్ ఇవన్నీ చెప్తే మా డాడీయే చేస్తారు, నాకు ఇలా చేయాలని ఉందంటే మా డాడీయే మనీ ఇచ్చి చేపిస్తారు. బట్ నాకైతే నా ఓన్ సేవింగ్స్తో నాకు చేసుకోవాలి, ఇదంతా నేనే చెయ్యాలి, నా మనీతో నేనే ఇవ్వాలనిపించింది. అండ్ ఇచ్చింది కూడా నేను కష్టపడి ఎర్న్ చేసిన మనీ అనమాట, నా సొంత డబ్బులు. మా డాడీ అడిగితే నేను ఇస్తాను, నాకు ఇంకా ఎక్కువ ఇస్తారు. బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ కాదు. నా ఓన్ సేవింగ్స్తో నేను ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చాను. అది చాలా తృప్తిని ఇచ్చింది నాకు. ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా స్పెషల్గా చేసుకోవచ్చు బర్త్డే, బట్ నాకు ఇదే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ప్లీజ్ మీరు ఇదంతా కూడా నేను ఎవరి కోసమో ఒక వ్యూస్ రావాలి, మంచి పేరు రావాలి, ఇదంతా ఏం కాదు. జస్ట్ ఇదంతా నాకు ఒక మెమరీ. నా బర్త్డే వ్లాగ్ అనేది నాకు ఒక మెమరీ. నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, నా స్పెషల్ డేస్ కానీ నా పని నేను చేసేవన్నీ కూడా నాకు ఒక స్పెషల్ మెమరీస్గా ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అని కూడా నేను చెప్పానప్పుడు. సో ఇది కూడా నాకు ఒక మెమరీ అనమాట. ఇది నేను ఇంకొకలా ఏంటనుకుంటున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. నేను కూడా అలా చాలామంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యే నేను ఇప్పుడు ఇలా చేశాను. సో నన్ను చూసి ఇంకెవరైనా చేయొచ్చు అని అనుకున్నా. అలా అనుకున్నట్టే నేను చేసిన తర్వాత మా ద్వారా కూడా చాలామంది డొనేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఇదే వీడియో పెట్టినప్పుడు నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, ఇలాగ ఎందుకు మళ్ళీ చూపిస్తున్నారని చెప్పి. నా ఉద్దేశం నేను వ్యూస్ రావాలి, నాకు లైక్స్ కావాలి, ఇదేమీ కాదు. జస్ట్ దీనివల్ల ఇంకెవరికైనా ఐడియా వస్తుంది, ఇంకెవరికైనా డొనేట్ చేసినప్పుడు ఒక ఐడియా ఉంటుంది ఇలా చేయొచ్చు అనేసి అనుకుంటారని చెప్పి ఈ వీడియో. అండ్ డొనేట్ చేయడం, ఎవరైనా డొనేట్ చేస్తారు వీళ్ళకి అనేది నా మెయిన్ థీమ్ అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించినంత వరకు అండ్ ఈ డొనేషన్ సంబంధించినంత వరకు. నేను ఇచ్చిందేమి చాలా ఎక్కువ డొనేషన్ కాదు, నేనేమి లక్షలు ఏమి ఇవ్వలేదు. బట్ నాకు తోచినంతలో అంటే నాకున్న బడ్జెట్లో నేను చేయగలిగాను. సో ఎవరికైనా ఇంకా అంతకు మించి ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో ఈ వీడియో ద్వారా ఏమైనా హెల్ప్ చేయవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను ఇదంతా నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టడానికి. సో అదనమాట విషయం. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడైతే అక్కడ అనాథాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేసేసి ఇంటికి వచ్చాము. చాలా తృప్తిగా అనిపించింది నాకైతే. నా బర్త్డేలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవాళ అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం. అక్కడ నిజంగా పిల్లలందరూ కూడా ఎంత డిసిప్లైన్గా అనిపించారో, అసలు అల్లరి అదంతా ఏం లేదు. అందరూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉన్నారు, థ్యాంక్ యూ చెప్తా ఉన్నారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు అలా ఫుడ్ డొనేట్ చేయడం. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎవరైనా కామెంట్ చేస్తే చెప్తాను, ఎవరికైనా కావాలి అని అంటే. అదైతే చిన్నమేరం రోడ్లో. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, వాళ్ళకి నేను కామెంట్స్లో చెప్తాను డీటెయిల్స్. అండ్ ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతాను. సో అయితే ఇది డ్రెస్ అయితే ఇది
ఇప్పుడైతే శారీ చేంజ్ చేసుకుంటున్నాను. ఇంకొక కేక్ కటింగ్ ఉందన్నమాట. సో దానికోసమని శారీ కట్టేద్దాం. ఓకే గైస్, సో ఇంకొక కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాను. ఈ శారీకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, చాలా డిఎమ్స్ వచ్చాయి. అండ్ ఒక ఆర్డర్ కూడా నేను తీసుకున్నాను ఈ శారీ గురించి. ఇంకా నేను నా పేజ్లో దీన్ని అప్లోడ్ చేయకుండానే నాకు ఆర్డర్ కూడా వచ్చింది. నేను ఆర్డర్ కూడా చేసి ఇచ్చేసాను. కొంచెం కింద ఇది నేను కట్ చేసిన 4th కేక్. మా మావయ్య కేక్ కటింగ్ చేయించాడనమాట ఇంటికి తీసుకొచ్చి. అండ్ మా డాడీ మా అమ్మ కలిసి నా కేక్ కటింగ్ చేయిస్తున్నారు. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు అక్క బక్క అనేసి అంటున్నాడు. నన్ను అలాగే ఏడిపిస్తూ ఉంటాడు. విసు కూడా కావాలని అలా సాంగ్ పాడుతుంది అనమాట. ఆ రోజు మా మావయ్య నా కోసం అని చెప్పి మళ్ళీ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ప్రతి ఇయర్ నాకు ఖచ్చితంగా బర్త్డే రోజున ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తాడనమాట. కాకపోతే కేక్ కటింగ్ అయిన తర్వాత వచ్చాడు. సో గిఫ్ట్ ఇస్తున్నాడు. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఒక టాప్ తీసుకొచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్ అదంతా. ఆ తర్వాత నేను కట్టుకున్న శారీ అయితే మా పిన్ని పంపించిందని చెప్పించా కదా ఫస్ట్లో. సో ఆ శారీ కట్టుకున్నాను. ఫైనల్గా బర్త్డే అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. నేను అనుకున్నవన్నీ చేశాను. లైక్ ఆర్ఫనేజ్కి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. నా సేవింగ్స్లో ఏదో చిన్న హెల్ప్ చేయాలనుకున్నా, చేసేసా. ఫైనల్గా చాలా హ్యాపీ అనిపించింది. బర్త్డే అయితే బాగా జరిగింది, సాటిస్ఫైడ్. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్.